ఏ పూజలైతే ఆవును పూజిస్తారో ఆవులను పూజిస్తారో వాటిని వధించడం కారణం చేతనే మెదక్ పట్టణంలో ఒక గోశాల గో సంరక్షకులు దాన్ని ప్రశ్నించి అక్కడ ఉన్న సిఐ దగ్గరికి వెళ్తే మీకెందుకు నిర్లక్ష్యంగా చెప్పిన కారణం చేతనే ఒకటే ఈరోజు మెదక్లో ఒకట మతోన్మాద శక్తులు పెట్టేది ఒక హిందూ యువకుల మీద దాడి చేయడం కాబట్టి మీరు గమనించాలి. ఇక్కడున్న మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఒక పార్లమెంట్ సభ్యుడే కాదు, ఆయన ఒక వైపు ఇంకో వైపు వకీల్ సాబ్ అనేది మీరు గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క చట్టాలను మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆ చట్టాలను మీతో ఎట్లా ఇంప్లిమెంట్ చేయవలసిన ఉన్నదో మాకు తర్జుమా ఉన్నది. కాబట్టి ఎదికనైనా ఈ యొక్క మెదక్ సంఘటన కూడా నిష్పక్షపాతంగా విచారణ చేసి ఈ యొక్క రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి గారు మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి రోజు గారికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ కేసులో కూడా 80% ఇన్వాల్వ్మెంట్ అయితే మీకు రాష్ట్ర స్థాయిలో మల్కాజ్గిరిలో ఒకటి కూడా మీరు ఇదే విధంగా గతంలో కూడా ఇచ్చారు. అదే వాతావరణాన్ని మెదక్ల నిర్మాణం చేసిరు. మీ యొక్క జీవితమే గోశాల గో సంరక్షణ మీద ఉన్నది. కాబట్టి మీకు మైనంపల్లి రోహిత్ గారికి మైనంపల్లి హనుమంతరావు హెచ్చరిక చేస్తున్నాం. మల్కాజ్గిరిలో చేసిన ఆటలు మెదక్ జిల్లాలో సాగు కాబట్టి మీరు యొక్క కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టింది, మరి అక్కడ వైపు ఉన్న వ్యక్తుల మీద ఎందుకు కేసులు పెట్టారని మేము ప్రశ్నిస్తాను. ఇకనైనా నిష్పక్షపాతంగా విచారణ చేసి తగు న్యాయం చేయాలని గో సంరక్షకులను ఏదైతే కేసులు అక్రమ కేసులు పెట్టారో వాటిని వెంటనే ఎత్తివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉంటాం. కూడా చెప్పడం జరిగింది, వార్తలలో కూడా వచ్చింది. ఏదైతే గో రక్షణ సమితి కూడా అందరూ పోలీసు వారు కూడా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాన్ని అరికట్టాలని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న మెదక్లో జరిగిన సంఘటనకు హిందూ సోదరులు దాన్ని అడ్డుకోవడానికి పోతే వారి మీదనే నిర్దోషులైనటువంటి వారి మీదనే కేసులు పెట్టి దోషులైనటువంటి వారిని వదిలిపెట్టడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీని పునరావృతం కాకుండా ఇటు పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు నర్సాపూర్ ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది. జిల్లా బంద్లో వ్యాప్తంగా ఈరోజు నర్సాపూర్ బంద్ చేయడం జరిగింది. దీనికి సహకరించి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు బంద్లో పాల్గొన్న కార్యకర్తలకు అలాగే పట్టణ సంఘానికి అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే మెదక్లో జరిగిందో ఈ సంఘటన ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఒకసారి గ్రహించాలి మనం. వినాయక చవితి రాగానే హిందువుల పండుగ రోజు అన్ని నియమాలు చెప్తుంటారు, కఠినమైన డిసిషన్ తీసుకుంటారు. కానీ బక్రీద్ అనగానే ఎందుకు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఏ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తుంది తప్ప హిందువులను మనోభావం దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీన్ని ఏదైతే పోలీసులు విఫలమయ్యారో దీన్ని ముందు ఇంకా ఇలా జరగకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తాను. మరి గతంలో వినాయక చవితి వచ్చినప్పుడు మరి ఇరు వర్గాలను కూర్చొని పెట్టి శాంతి సమావేశాలు పెట్టి ఇద్దరిని కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పి ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో మరి బక్రీద్ పండుగ మెదక్ల బక్రీద్ పండుగ ఉండి ఆవులు పోస్తున్న ఉద్దేశంతో మరి హిందూ బంధువులు గోరక్ష సమితి సభ్యులు అడ్డుకున్నప్పుడు చూడనట్టు పోలీసులు వివరించిన తీరు చాలా బాధాకరం. పోలీసులు వివరించిన తీరు వల్ల ఒక వర్గం ముస్లిం వర్గం ఏదైతే ఉందో గోరక్ష సమితి సభ్యుల మీద కత్తిపోట్ల దాడి చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత యాక్షన్ చేసినప్పుడే పోలీస్ వ్యవస్థ అనేది సక్రమంగా పట్టుకొని వాళ్ళని లోపడేస్తుంటే ఈరోజు రియాక్షన్ అనేది హిందూ సంఘాల నుంచి రాకపోవు. ఈరోజు మెదక్లో ఈ సంఘటన అనేది జరగకపోవు. కానీ యాక్షన్ అయిపోయిన కొన్ని గంటలకు చూసినట్టుండి రియాక్షన్ అయిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఉన్నదో మొత్తం అదొక రాష్ట్ర సమస్య లేక చిత్రీకరించి హిందువులు ఎవరైతే ఉన్నారో యాక్షన్ వాళ్ళని పట్టుకోకుండా యాక్షన్ వాళ్ళని వదిలేసి రియాక్షన్ చేసిన వాళ్ళ హిందువులను రిమైండ్ చేసి అది మంచి పద్ధతి కాదు. ఏ సంఘటన చూసినా తెలంగాణలో ఏ వర్గం సంఘటన చూసినా ఫస్ట్ హిందువుల మీదనే దాడి, హిందువులని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. మేము మళ్ళీ చెప్తున్నాము, ఎవరైతే ఫస్ట్ యాక్షన్ చేసిరో యాక్షన్ వాళ్ళు చేసిన అందరినీ లోపల వేయాలని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తూ మరి మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే ఒక మండల కేంద్రంగా పోలీసు వ్యవస్థ ఉంటుంది, ఒక సర్కిల్ పరంగా సిఐ వ్యవస్థ ఉంటుంది. మరి మీరు ఇరు వర్గాలను కూర్చొని పెట్టి చెప్తే శాంతి
సమావేశాలు పెట్టి చేసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏ లొల్లి ఏ పంచాయతీ ఏ గడబడి లేకుండా జరిగింది. ఇది కేవలం పోలీస్ వైఫల్యం వల్ల జరిగిన సంఘటన. ఖచ్చితంగా ఫస్ట్ యాక్షన్ చేసిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయాలి. ఈ బ్యాలెన్సింగ్ కేసులు ఏవైతున్నాయో ఆ వర్గం వాళ్ళని అరెస్ట్ చేసినాం, తర్వాత ఈ వర్గం వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైతే ఫస్ట్ యాక్షన్ చేసినో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.